హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కిడ్నాప్కు సంబంధించిన చర్చ, కిడ్నాప్లపైన రాజకీయపరమైన వివాదం, రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో దళిత యువకుడిని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారు. ఆయన కిడ్నాప్ చేసినందుకు గాను ఆయన్ని అరెస్ట్ చేశామంటూ కూటమి సర్కార్ చెప్తుంది, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. ఓ దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి మేము జైలుకు పంపిస్తే అతన్ని పార్టీ అధినేత వెళ్ళి పరామర్శిస్తారా? దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తికి వంత పాడతారా? ఇది ఏ రకమైన రాజకీయం అంటూ తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తుంది, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైలుకి వెళ్ళారు, వల్లభనేని వంశీని పరామర్శించారు. ఆయనతో ములాఖత్ తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పారు, అక్రమ కేసు అని చెప్పారు. కావాలని వల్లభనేని వంశీ పైన కూటమి సర్కారు కక్ష కట్టింది అని చెప్పారు. తమ సామాజిక వర్గంలో తమ తప్ప ఇంకెవరు ఎదగొద్దు అని చంద్రబాబు నాయుడు కోరుకుంటారు. ఇలాంటి అధికారులు ఎక్కడున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు నించోబెడతాం, బట్టలోడు తీసి నించోబెడతామంటూ మాట మాట్లాడారు. సో దీనిపైన రాజకీయపరమైన వివాదం వస్తోంది. సో ఆయన కిడ్నాప్ అయ్యారా లేదా అనే అంశానికి సంబంధించి సత్యవర్ధన్ ఇప్పటి వరకు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎక్కడ నన్ను పలానా వాళ్ళు కిడ్నాప్ చేశారు, నన్ను బెదిరించారు, ప్రలోభ పెట్టారనే మాట నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి సత్యవర్ధన్ ఎక్కడా మాట్లాడలేదు. సత్యవర్ధన్ జడ్జి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి అంశానికి సంబంధించి నేను ఇచ్చిన ఫిర్యాదు, ఆ ఫిర్యాదు నాకు తెలిసిచ్చింది కాదు, సాక్షి సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టాను తప్ప నేను కంప్లైంట్ ఇచ్చింది కాదు. ఆ దాడి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు పార్టిసిపేట్ చేశారు అనేది నాకు అసలు తెలియదు అంటూ నేరుగా జడ్జి ముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు రిటర్న్గా. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు పోలీసులు కంప్లైంట్ చేశారు సత్యవర్ధన్ కిడ్నాప్ అయ్యారు అనే అంశానికి సంబంధించి. సో కిడ్నాప్ అయ్యారని కుటుంబ సభ్యులు ఇచ్చిన కేసు ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత కేసు నమోదైంది, ఆయన జైలుకి పంపించారు. సో వల్లభనేని వంశీ నన్ను కిడ్నాప్ చేశాడు, వల్లభనేని వంశీ నన్ను బెదిరించాడనే విషయం నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ క్షణానికి సత్యవర్ధన్ ఎక్కడా బయట చెప్పలా. కానీ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించామని చెప్తున్నారు. ఏంటి ఆధారాలంటే సత్యవర్ధన్ అలాగే వల్లభనేని వంశీ ఒకే లిఫ్ట్లో వెళ్తున్న ఒక వీడియో రిలీజ్ అయింది. ఇంకా ఏమైనా వీడియోలు ఉన్నాయా పోలీసుల దగ్గర ఏంటి తెలియదు, ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఏముంది? వల్లభనేని వంశీ ఆ వీడియోలో లిఫ్ట్లో నిలబడున్నారు, పక్కన సత్యవర్ధన్ నిలబడున్నారు, మరి కొంతమంది వ్యక్తులు నిలబడున్నారు. ఇది వల్లభనేని వంశీ ఇంట్లోని వీడియో అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. సో వల్లభనేని వంశీ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఒక గేటెడ్ కమ్యూనిటీ అది. ఆ కమ్యూనిటీకి సంబంధించిన లిఫ్ట్ అది. సో ఆ కమ్యూనిటీకి సంబంధించిన లిఫ్ట్లో దాదాపు 30-35 ఫ్లోర్లు ఉంటాయి, నాకు గుర్తున్నందుకు 30 ఫ్లోర్ల పైనే ఉంటుంది ఆ కమ్యూనిటీ. ఆ 30 ఫ్లోర్లలో ఎవరైనా ఆ లిఫ్ట్లో ఎక్కొచ్చు. సో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి నిజంగానే వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారు, ప్రలోభ పెట్టి తీసుకెళ్ళారు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. కానీ అది కేవలం ఆయన ఇంటికి సంబంధించిన లిఫ్ట్ కాదు, అది ఆ 30 ఫ్లోర్లకు సంబంధించిన వాళ్ళందరూ వాడే ఒక లిఫ్ట్. ఆ లిఫ్ట్లో ఆయన ఉన్నారు. ఆయన పట్టుకున్నట్టుగానో, బంధించినట్టుగానో, ఇంకేదో ఫోర్స్గా తీసుకెళ్తున్నట్టుగానో ఆ వీడియోలో అయితే మనకి ఎక్కడ కనపడట్లేదు. ఇంకేమైనా వీడియోస్ పోలీసుల దగ్గర ఉన్నాయో, ఇంకేం ఎవిడెన్స్ ఉందని తెలియదు. అయితే ఈ వీడియోని మంత్రి రిలీజ్ చేశారు. ఈ మంత్రి రిలీజ్ చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ కింద మనం ఆలోచిస్తే కూడా విచారణ పోలీసులు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ పోలీసులు చేస్తున్నారు. పోలీసులు విచారణ సందర్భంగా ఇటువంటి రకరకాల ఎవిడెన్స్ని గ్యాదర్ చేస్తారు. హైదరాబాద్ పక్కనున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల సహకారంతో బహుశా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ వీడియో ఫుటేజ్ని తీసుకొని ఉండొచ్చు. సో ఈ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉండాలి? పోలీసుల దగ్గర ఉండాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది? పోలీసులు మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము కేసులు పెట్టాలంటే వచ్చిన నెలకు 2 నెలలకే కేసులు పెట్టి లోపలేసేవాళ్ళం కదా, ఇంతకాలం ఎందుకు ఆగేవాళ్ళం మేము అనుకుంటే. సో చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులపైనే అలిగేషన్ చేశారు. పోలీసులు మీరు టీడీపీ నాయకుల మాటలు వినడం కాదు, చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్పారు. సో విచారణ చేస్తున్న క్రమంలో ఈ వీడియో ఉంటే ఎవరి దగ్గర ఉండాలి? పోలీస్ అధికారుల దగ్గర కదా. పోలీస్ అధికారులపైన జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో పోలీస్ అధికారులే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీడియో రిలీజ్ చేసి ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు, కిడ్నాప్ చేయలేదు అని చెప్తున్నావు, బట్ కిడ్నాప్ చేశారనడానికి సంబంధించి మా దగ్గర ఉన్న ఆధారం ఇది, ఇదిగో లిఫ్ట్లో వల్లభనేని వంశీ బలవంతంగా ఆయన తీసుకెళ్తున్నారు, ఆయన పక్కన ఉన్న మరో 4 మనుషులు వల్లభనేని వంశీ మనుషులు బెదిరించి లిఫ్ట్ ఎక్కించి ఇంటికి తీసుకెళ్లారు అని పోలీస్ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పొచ్చు. కానీ మంత్రి ఈ వీడియోస్ని ఎలా, ఆన్ వాట్ కెపాసిటీ మంత్రి వీడియోస్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపిస్తారు? సో అంటే విచారణ సక్రమంగా జరుగుతుందా లేదా అనే దానికి సంబంధించి ఎవరైనా అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. పోలీస్ అధికారుల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాట్లాడడం సరైనది కాదు, వెనక్కి తీసుకోవాలని కోరుతుంది. డెఫినెట్గా పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ సరైనదే. ఎందుకంటే పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటట్టు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు బిహేవ్ చేయకూడదు, మాట్లాడకూడదు.
సో గతంలో మాట్లాడారంటే గతంలో ఎవరు మాట్లాడినా ఇప్పుడు మీరున్న వాళ్ళు గతంలో మాట్లాడిన దాన్ని తప్పుబట్టి ఇప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు పోలీసులకు సంబంధించిన మాటలు సరైనవి కావు. పోలీసులు సంఘం దృష్టిలో కావచ్చు, వాళ్ళకి అటువంటి డిమాండ్ చేసే హక్కు ఉంటుంది, వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. బట్ మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విచారణ ప్రాసెస్కి సంబంధించిన అంశాన్ని, దానికి సంబంధించిన వీడియోని, దానికి సంబంధించిన ఎవిడెన్స్ని బయటకు ఎలా చూపిస్తారు మీడియా సమావేశంలో? అది పోలీసులు చూపించారంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర సమాచారం ఉంది, వాళ్ళపైన అలిగేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటకు చూపించారని అనుకోవచ్చు. సో ఇది కిడ్నాప్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కిడ్నాప్ అవునా కదా ఇంకా విచారణలో తెలుస్తుంది. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించిన ఓ పెద్ద హైడ్రామా చూసాం. ఆ హైడ్రామా సందర్భంగా ఓటు వేయడం కోసం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికలో ఓటు వేయడం కోసం కార్పొరేటర్లు వస్తుంటే కార్పొరేటర్ల బస్సు పైన దాడి చేసి అద్దాలు పగలగొట్టి ఆ బస్సులో ఉన్న 4 కార్పొరేటర్లని గుంజుకొని వెళ్ళిపోయారు. కొంతమంది గుంజుకొని వెళ్ళిపోయి వాళ్ళతో ఒక వీడియో రిలీజ్ చేయించారు. ఆ వీడియోలో కూడా అడ్డంగా దొరికిపోయారని నేను వీడియో చెప్పా. దాంతోపాటు ఒక ఎమ్మెల్సీని, ఒక చట్టసభ సభ్యుడిని, ఒక పెద్దల సభ సభ్యుడిని ఆయన ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయకుండా చేశారు. బస్సులోంచి కిడ్నాప్ చేసిన 4 తెలుగుదేశం పార్టీకి ఓటేసేలా ప్రలోభ పెట్టి ఓటేయించారు. ఇది నేను చేస్తున్న అలిగేషన్ కాదు. ఓటేసి ఆ ఓటింగ్ సెంటర్ నుంచి నేరుగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక బాధ్యుడు కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి మాతో బలవంతంగా తీసుకెళ్లి ప్రలోభపెట్టి భయపెట్టి మాతో ఓట్లు వేయించారు అని కన్నీళ్ళ పర్యంతం అవడం చూసాం. మమ్మల్ని కిడ్నాప్ చేశారు అని ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం చూసాం. ఇంకెవరు రిటర్న్గా వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. సుమోటోగా కేసు తీసుకుని పోలీసులు విచారణ చేయొచ్చు. అది కిడ్నాప్ కాదా? దాన్ని విచారణ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదా? పోలీసులకు లేదా? ఓ శాసనమండలి సభ్యుడు తన ఇంటి నుంచే కనపడకుండా పోతే ఆయన కూడా ఆ తర్వాత వచ్చి నన్ను బలవంత పెట్టారు, నన్ను ఏదో చేశారు, ప్రలోభ పెట్టారు, నన్ను కారులో ఎక్కించుకొని ఎక్కడికో దూరంగా తీసిపోయారని ఆయనే మాట్లాడుతుంటే అది కిడ్నాప్ కాదా? దాని మీద ప్రభుత్వం స్పందించదా? దాని మీద పోలీసులు స్పందించరా? ఏది కిడ్నాప్? కిడ్నాప్ గురయ్యాడు అని చెప్పబడుతున్న వ్యక్తి క్షణం వరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోతే, ఈ క్షణానికి కూడా ఒక స్టేట్మెంట్ నన్ను పలానా వంశీ కిడ్నాప్ చేశాడనే మాట ఈ క్షణానికి కూడా ఆయన మాట్లాడలేదు. బట్ ఆయన కలిసి లిఫ్ట్లో ట్రావెల్ చేస్తున్న వీడియోని చూపించి కిడ్నాప్ అని మీరు చెప్తున్నారు. ఓకే, విచారణలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. బట్ మమ్మల్ని కిడ్నాప్ చేశారు అని 4 కార్పొరేటర్లు చెప్తున్నారు. వాళ్ళు కిడ్నాప్ జరుగుతున్న తీరుని అన్ని మీడియా కెమెరాలు బంధించాయి. బస్సును పగలగొట్టడం, అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లడం అందరం చూసాం, రిపోర్ట్ చేశాం. ఓ శాసనమండలి సభ్యుడు ఆయన ఇంటి నుంచి కిడ్నాప్ అవ్వడం అందరం చూసాం, ఆయనే స్వయంగా చెప్తున్నారు. సో ఇది కిడ్నాప్ కాదా? లిఫ్ట్లో ట్రావెల్ చేస్తూ వెళ్ళడం కిడ్నాప్ అయినప్పుడు బస్సు అద్దాలు పగలగొట్టి తీసుకెళ్లడం కిడ్నాప్ ఎందుకు కాదు? ఏది కిడ్నాప్? ఏ కిడ్నాప్కి ఆధారాలు ఉన్నాయి? కిడ్నాప్ గురైన వ్యక్తి నేను కిడ్నాప్ అయ్యాను రా బాబు అని మొత్తుకుంటుంటే దాన్ని కిడ్నాప్గా ట్రీట్ చేయమా? దాన్ని పట్టించుకోమా? దానికి ప్రయారిటీ లేదా? ప్రభుత్వం ఆ దిశగా చూడలేదా? అక్కడ జరుగుతుంది ప్రభుత్వానికి కనపడదా? కానీ కిడ్నాప్ చేశాడు, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు అని చెప్తున్న వ్యక్తి ఇప్పటివరకు బయటకు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పని సందర్భంలో ఆయనకి అన్యాయం చేశారు, దళిత యువకుని కిడ్నాప్ చేశారు అని మొత్తం ఇంత డ్రామా ఎందుకు నడిపిస్తున్నారు? ఎందుకు సత్యవర్ధన్ బయటకు వచ్చి నన్ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడనే మాట ఈ క్షణం వరకు మాట్లాడలేకపోతున్నారు? వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత 2 రోజులు 3 రోజులు సత్యవర్ధన్ కనపడకుండా ఎక్కడికి పోయాడు? అప్పుడు ఎవరు కిడ్నాప్ చేశారు ఆయన్ని? వంశీ అరెస్ట్ తర్వాత కూడా కొద్ది గంటల పాటు, దాదాపు 48 గంటల పాటు సత్యవర్ధన్ ఏమైపోయాడు? ఎవరి అండర్లో ఉన్నారు? ఎవరు కిడ్నాప్ చేసి పెట్టుకున్నారు? ఇది కూడా పోలీస్ అధికారులు తేల్చాలి కదా. ఇప్పటికైనా వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారనే మాట సత్యవర్ధన్ కదా చెప్పాలి. సత్యవర్ధన్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? సో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమైనా చేస్తాం, దానికి సంబంధించిన నేరేషన్ తర్వాత మేము బిల్డ్ చేసుకుంటాం అని అనుకుంటే ఇంతకుముందులాగా మీరు చెప్పిందే విని మీరు రాసిందే చదివే రోజులు కాదు. మీడియా విస్తృతి పెరిగింది, సోషల్ మీడియా విస్తృతి పెరిగింది. కాస్త చిన్న లాజిక్తో ఆలోచిస్తే, కాస్త చిన్న కామన్ సెన్స్తో ఆలోచిస్తే ప్రభుత్వాలు ఎటువంటి వెండెట్టా పాలిటిక్స్ చేస్తున్నాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఏది కిడ్నాప్ అనేది ప్రభుత్వం, మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినంత మాత్రాన నిజమైపోదు. ఏం జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా చూసి తెలుసుకుంటూనే ఉన్నారు.